మార్పు లేకుండా ఎంతకాలం చూసినా అదే స్థితిలో ఉండిపోవడం కాదు. తీతు ఎంతగా దేవుని ఆసక్తి కలిగి నా కుమారుడు అనిపించుకున్నవాడు నా సహోదరుడు అనిపించుకున్నాడు. నా సహోదరుడి స్థానం నుంచి ఎలా పిలుచుకున్నాడు? నా జత పనివాడు అనిపించుకోగలిగిన స్థానానికి వచ్చాడు. కనుక మరి నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా? ఆత్మీయ జీవితంలో వృద్ధి ఉందా? దేవుని ఆసక్తి ఉంటే ఆ ఎదుగుదల మనలో కనబడుతుంది. ఆత్మీయ జీవితంలో ఆసక్తి, దేవుని ఆసక్తి కనబడితే ఆ ఎదుగుదల మనలో ఉంటుంది. లేదంటే కనుక ఎక్కడ వేసుకోవాలంటే అక్కడే ఎన్నాళ్ళు చూసినా, ఎంతకాలం చూసినా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, ఎంతకాలంగా విశ్వాసం అని చెప్పుకుంటున్నా పాటలు పాడలేని పరిస్థితి, ప్రార్థనలు చేయలేని పరిస్థితి, దేవుని సన్నిధిలో ముందు నిలబడలేని పరిస్థితి, పరిచయకు ప్రోత్సహించలేని పరిస్థితి, ధైర్యంగా నిలబడలేని పరిస్థితి. ఎందుకు అంటే ఆసక్తి నీలో లోపిస్తుందేమో, ఆసక్తి నీలో లోపిస్తుందేమో. కనుక ఇహలోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఉంటుంది, లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి ఉంటుంది, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అనాసక్తితో ఉంటున్నామో. కనుక అందుకే నీ స్థితి ఎలా ఉంది జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు తీతుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ సాక్ష్యం ఎలా ఉంది? రాత్రికాల సమయంలో పౌలు తీతుని గురించి ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. నా కుమారుడు అన్నాడు, నా సహోదరుడు అన్నాడు, నా జత పనివాడు అనగా అతనికి నాకు ఇంకే విధమైన భేదము కూడా లేదు, వ్యత్యాసం లేదు. నాతో పాలివాడు అన్నాడు. అంత